హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఇది మన డైలీ లైఫ్లో ఒక ఎమోషన్లా తయారైపోయింది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మార్నింగ్ లెగిసి బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళేసి ఫాస్ట్ ఫుడ్ తినేవాలి అనేసి ఒక ఇంటెన్షన్ మీద అయితే ఉంటాము. చికెన్ నూడిల్స్, సమోసా, ఇంకా వెజ్ మంచూరియన్, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్. మనము ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంటే టేస్ట్కి అలవాటు పడిపోయి అయితే ఉంటాం కాబట్టి మీరు ఫాస్ట్ ఫుడ్స్ అయితే తినేస్తున్నాం, కానీ అందులోపల ఉన్న డేంజరస్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మనము ఆలోచించట్లేదు. ఈరోజు మన టాపిక్ కూడా అదే ఫ్రెండ్స్. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మా నాలెడ్జ్ కానీ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా కొత్త వీడియోస్ చేయాలి అని ఒక కొత్త బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతకీ ఈ ఫాస్ట్ ఫుడ్స్లో ఏముంటాయి చూద్దాం రండి. యూజ్ చేసేది చీప్ ఆయిల్సే అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తుంటారు. అది మళ్ళీ 1 టైం కాదు, 3 to 4 టైమ్స్ మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల అయితే ట్రాన్స్ ఫ్యాట్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఈ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసి ఆకర్షణీయంగా మనకి కనిపించడానికి, ఇంకా టేస్ట్ రావడానికి ఏమేమి యూజ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం రండి. ఆర్టిఫిషియల్ కలర్స్, ఇంకా టేస్ట్ రావడానికి అజినోమోటో, ఎంఎస్జి, సింథటిక్ వెనిగరు అయితే ఇవైతే యూజ్ చేస్తారు. ఈ ఫాస్ట్ ఫుడ్లో మనము తినేటప్పుడు బాగానే ఉంటాయి, ఇంకా మరింత టేస్ట్ పెంచడం కోసం అయితే ఇంకా కొన్ని యూజ్ చేస్తారు. అవి కూడా నేను మీకు చెప్తాను, క్లియర్ కట్గా వినండి. క్రిస్టల్ సాల్ట్, ఇంకా చాట్ మసాలా, వీటిని పరిమితికి మించి అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల టేస్ట్ మీరు అనుకున్న తగ్గట్టు వచ్చేస్తుంది, కానీ దానికి తగ్గట్టు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఇంకా కిడ్నీ స్టోన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ తినడం వల్ల పీసీఓడి, ఇంకా డయాబెటీస్, ఇంకా ఒబిసిటీ, ఇంకా డిప్రెషన్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవి నేను చెప్పడం కాదు, స్టడీసే చెప్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన టాపిక్ వచ్చేసి వియర్డ్ ఫుడ్స్. ఇది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే ఒకడు అంటాడు చాక్లెట్ దోశ అనేసి, ఇంకొకడు అంటాడు ఫాంటా మ్యాగీ అంటాడు, ఇంకొకడు అంటాడు స్టింగ్ ఆమ్లెట్ అనేసి. ఇప్పుడు మనం టేస్ట్ల కోసం చూసి అంటే మన హెల్త్ మీదకి తెచ్చేసుకుంటున్నాం అనేసి అయితే ఒక విషయాన్ని అయితే మర్చిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే అది స్టమక్ అనుకుంటున్నారో లేదో సైన్స్ ల్యాబ్ అనుకుంటున్నారో నాకైతే అదే అర్థం అవ్వట్లేదు. కానీ మీరైతే ఇలా చేయొద్దు. ఇంకా నేను మీకు ఇప్పుడు ఒక సొల్యూషన్ కూడా, ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా మీకు చెప్తాను. ఈ ఫ్రెండ్స్, మీరు ఫాస్ట్ ఫుడ్స్ కన్నా హోమ్ ఫుడ్స్ని ప్రిఫర్ చేయండి. ఫాస్ట్ ఫుడ్స్లో అయితే మీరు ఆ ఫాస్ట్ ఫుడ్ షాప్కి వెళ్తారు, ఇంకోటి ఏంటి వాళ్ళకి సమ్టైమ్స్ ఎక్స్ట్రా మనీ కూడా పే చేస్తారు. హోమ్ ఫుడ్స్ ప్రిఫర్ చేయడం వల్ల మీకు మనీ కూడా కొంచెం సేవ్ అయినట్లు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హెల్త్ కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కానీ ఫాస్ట్ ఫుడ్స్ అయితే మీకు అటు హెల్త్ ప్రాబ్లం అవుతుంది, ఇటు మనీ కూడా మీకు సేవ్ కాదు, ఖర్చు అయిపోతుంటుంది. మీరు సేవ్ చేసిన మనీని కూడా ఖర్చు చేసేవాల్సి వస్తుంటుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. నాలెడ్జ్ పిల్లింగ్ క్వశ్చన్ అయితే నేను మీకు అడిగేపోతున్నా. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఏ డిసీజెస్ అయితే వస్తాయి? కింద కామెంట్లలో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు తెలియకపోతే నేను ఆన్సర్ కూడా పిన్ చేసి పెట్టి ఉంటాను కామెంట్ బాక్స్లో, మీరు ఖచ్చితంగా అయితే చదవండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. జనరేషన్లో టేస్ట్ కోసం హెల్త్ని వదిలేస్తుంది, కానీ నెక్స్ట్ జనరేషన్ని సేవ్ చేయాలి అంటే మాత్రం మన హ్యాబిట్స్ని మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్తో వచ్చే ఫాస్ట్ హాస్పిటలైజ్ ప్రాబ్లమ్స్ కాకుండా స్లో ఫుడ్తో మనం స్ట్రాంగ్ బాడీని బిల్డ్ చేద్దాం.